హలో వివాస్, వెల్కమ్ టు సుగుణ బాబులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామండి. దానికని బోన్లెస్ చికెన్ తీసుకొని ఉన్నాము. ఈ చికెన్లోకి మసాలా వేసుకుంటాము. ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, మిరప్పొడి, పసుపు వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఒక గుడ్డు కొట్టి పోసుకుంటాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నామండి బాగా. దీంట్లోకి కార్న్ఫ్లవర్ 1 స్పూను, మైదా 1 స్పూను, రైస్ ఫ్లోర్ 1 స్పూన్ వేసుకున్నాము. ఇది కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాం చూడండి. మంచిగా ఇట్లా నూనెలో వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసి తీసుకుంటాము. బాగా ఇట్లా ఫ్రై అయినాక ఇట్లా తిప్పించుకోవాలండి. మంచిగా బాగా ఆయిల్ బబుల్స్ అనిగేదాకా ఉండి మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటాము. మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుంటామండి. ఇప్పుడు రైస్ తీసుకున్నాను. మామూలు సోనా మసూరి బియ్యం తీసుకున్నాను. ఇది వచ్చేసి మామూలు కుక్కర్లోనే పెట్టి వండుకుంటామండి. ఈరోజు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళే వేసాను నేను. ఏమంటే ఇది పాత బియ్యం అండి. బాగా మంచిగా రైసు బాగా పొడి పొడిగా వస్తుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని 2 విజిల్ పెట్టుకున్నాము. మీరు బియ్యం పట్టి చేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకోవాలంటే కూడా కొంచెం కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది అన్నం అయితే. ఇది కుక్కర్లో ఎక్కువసేపు పెట్టకుండా మనం తీసి సపరేట్గా మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కూరగాయలు తీసుకున్నానండి. మన దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. క్యారెట్, క్యాబేజీ, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఎర్రవి పండినవి, క్యాప్సికం తీసుకున్నాను. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియను, పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకుంటాము, పోపు చేసుకుంటాం. ఆ చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వాడుతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు 2 కోడిగుడ్లు కొట్టి పోసుకుంటాము ఆయిల్లోకి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇట్లా ఎగ్ వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొద్దిగా ఇది పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నవి కూరగాయలన్నీ వేసేసుకుంటాము. ఎర్రగడ్డ, క్యాబేజీ ఇవన్నీ కానీ బాగా ఫ్రై అయిపోతాయండి. సన్నగానే కట్ చేసుకొని ఉన్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ, క్యాబేజీ అన్నీ వేసేసుకున్నాము. బాగా ఇవి కొద్దిసేపు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి. ఇది ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉంటే మనకి బాగుంటుంది. తొందరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ కానీ. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ కానీ, కాయలన్నీ కానీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాం. ఇది కానీ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు సోయా సాస్ కొద్దిగా, చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుంటాము. ఇదంతా కలిసే మాదిరి ఒకసారి ఫ్రై చేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసుకుంటామండి. ఒకసారి కలుపుకున్నాం రైస్ని. ఇప్పుడు మిర్చి పౌడరు, ఇప్పుడు ధనియాల పౌడర్ కొద్దిగా వేసాము. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటాము. అంతా ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసేసుకుంటాం. మనకి రైస్ అంతా ఉడికింది కాబట్టి ఊరికే వేడి అయితే చాలండి, బాగా వేడిగా. ఎక్కువ మనకు ఉడకాలనేది ఏమీ లేవు. ఇంక దీంట్లో మంచిగా పచ్చివాసన పోయే మాదిరి కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి మంచిగా ఇట్లా పైన వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా వినిగర్ వేసుకుంటాం. నిమ్మకాయ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే వినిగర్ వేసుకోవచ్చు. ఫైనల్గా వేసుకుంటే బాగుంటుంది. వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా టేస్టీగా. పిల్లలకు కానీ బాగా ఇష్టపడి తింటారండి. లంచ్ బాక్స్ కానీ ఇచ్చుకోవచ్చు, మంచిగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. మా వారు చేస్తున్నారండి ఇప్పుడు ఫ్రై. ఓకే వ్యూవర్స్, ఇట్లనే మీరు చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేడి వేడిగా చికెన్ రైస్తో మేము ఎంజాయ్ చేస్తామండి. మీరు ఇట్లనే చేసుకోండి. బాగా వేడవి మంచిగా పొగలొచ్చేలాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి రైస్ని. బాగా ఇట్లా పెట్టుకున్నామంటే కొద్దిసేపు మసాలా అంతా బాగా పట్టుకొని మంచిగా టేస్టీగా ఫ్రైడ్ రైస్ రెడీ.